పదములు అక్షరములచే నిర్మించబడతాయి. వర్డ్స్ కన్స్ట్రక్టెడ్ బై లెటర్స్. ఉదాహరణ బుక్ అను పదము BOOK అను 4 అక్షరముల కలయికతో ఏర్పడింది. ఎలిఫెంట్ అను పదము ELEPHANT అని 8 అక్షరముల కలయికతో ఏర్పడింది. The word elephant is constructed by 8 letters ELEPHANT. 2 అంతకన్నా ఎక్కువ అక్షరముల కలయిక వలన పదము ఏర్పడుతుంది. 2 or more than those letters form a word. AI అను 2 అక్షరములు విడిగా ఉన్నప్పటికీ పదముల వలె అర్థాన్ని ఇవ్వగలనందున ఈ రెండింటిని ఏకాక్షర పదములని పిలువవచ్చును. పదములను వాక్యములలో అవి నిర్వర్తించు విధులను బట్టి 8 భాగాలుగా విభజించారు. వీటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లేదా ఆధునిక భాషలో వర్డ్ క్లాసెస్ అని పేరు. Parts of speech are the building blocks of language. They categorize words based on their functions in a sentence. Here's a breakdown of the main parts of speech with examples. Noun, నామవాచకం. Definition. A noun is the name of any person, place or thing. జీవుల, స్థలముల లేదా వస్తువుల పేర్లను తెలుపునదే నౌన్, నామవాచకం. ఎగ్జాంపుల్ డాక్టర్ హ్యాడ్ అడ్వైజ్డ్ మీ టు టేక్ మిల్క్ డైలీ. పై వాక్యంలో డాక్టర్ మరియు మిల్క్ అనునవి నౌన్స్. ప్రనౌన్, సర్వనామము. డెఫినేషన్. ఏ ప్రనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. నౌన్ కి బదులుగా వాడబడు పదములను ప్రనౌన్ అంటారు. Example, Rahul is just 18 years old. He has no brother and sister. His birthday is on November 12th. పై పేరాలో he, his అను మాటలు రాహుల్ అనే వ్యక్తికి బదులుగా ఉపయోగించబడినవి. రాహుల్ అనే పేరు నౌన్, he, his అనేవి ప్రనౌన్స్. Adjective, విశేషణము. Definition. An adjective is a word used to tell the quality, color or number of a noun or a pronoun. నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క గుణమును, స్థితిని తెలియజేయ పదంను అడ్జెక్టివ్ అంటారు. ఎగ్జాంపుల్, ప్రియాంక ఈజ్ అన్ ఇన్నోసెంట్ గర్ల్. హీ హ్యాస్ ఏ వైట్ షర్ట్. పై వాక్యంలో ఇన్నోసెంట్, వైట్ అను పదములు విశేషణమును తెలియజేయును. వర్బ్, క్రియ. Verb is a word which expresses doing, being or having. పనులను, స్థితులను కలిగియుండుటను తెలుపు పదమును క్రియ అందురు. Example, I wrote a letter yesterday. The book is on the table. పై వాక్యములలో wrote, is అను పదాలు verb అవుతాయి. Adverb, క్రియా విశేషణము. Definition. An adverb is a word which is used with a verb, an adjective or another adverb to add something to its meaning. ఒక పని ఎప్పుడు, when, ఎక్కడ, where, ఎలా, how జరుగుతుందో తెలియజేసే పదమే క్రియా విశేషణము, adverb. Example, I shall bring your book tomorrow. Abhiram walks slowly. పై వాక్యములలో టుమారో, స్లోలీ అని పదములు క్రియా విశేషణములు అవుతాయి. ప్రిపోజిషన్, విభక్తియార్థ పదము. డెఫినేషన్. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ దట్ లింక్స్ నౌన్, ప్రనౌన్ అండ్ phrases to other word in a sentence. ప్రిపోజిషన్ అంటే ఒక నౌన్ కు మరి ఒక నౌన్ కు గల సంబంధాన్ని తెలిపే పదము లేదా అడ్జెక్టివ్ కు నౌన్ కు గల సంబంధాన్ని తెలిపే పదము లేదా వర్బ్ కు నౌన్ కు గల సంబంధాన్ని తెలిపే పదమే. ఎగ్జాంపుల్, ద ల్యాప్టాప్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద చైల్డ్ ఈజ్ హైడింగ్ బిహైండ్ ది ట్రీ.
పై వాక్యములలో ఆన్, బిహైండ్ అను పదములు ప్రిపోజిషన్ అవుతాయి. కంజంక్షన్ సముచ్చయము. డెఫినేషన్: ఏ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ which join similar parts of a sentence. ఒకే రకమైన పదమును గాని వాక్యమును గాని వాక్య భాగమును గాని కలుపు పదమును కంజంక్షన్ అంటారు. ఎగ్జాంపుల్: బీ స్ట్రాంగ్ అండ్ వైజ్. హీ విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ ఆస్క్ హిమ్. పై వాక్యములో అండ్, ఇఫ్ అను పదములు కంజంక్షన్స్ అవుతాయి. ఇంటర్జెక్షన్ భావోద్రేక ప్రకటనార్థకము. An interjection is a sound or a word which express some sudden feeling. మనస్సులో కలుగు ఆకస్మిక లేదా గంభీరమైన భావములను తెలుపు శబ్దమును ఇంటర్జెక్షన్ అని అందురు. ఎగ్జాంపుల్: ఓహ్ వాట్ ఏ బ్యూటిఫుల్ సిటీ ఇట్ ఈస్. ఈ క్రింది వాక్యములో ఓహో అను పదము ఇంటర్జెక్షన్ అవుతుంది. నిత్య జీవితంలో వాడబడు కొన్ని ఇంటర్జెక్షన్స్: హెలో, హే, వావ్. పదములు అక్షరములచే నిర్మించబడతాయి. వర్డ్స్ కన్స్ట్రక్టెడ్ బై లెటర్స్. ఉదాహరణ: బుక్ అను పదము BOOK అను 4 అక్షరముల కలయికతో ఏర్పడింది. ఎలిఫెంట్ అను పదము ELEPHANT అని 8 అక్షరముల కలయికతో ఏర్పడింది. The word elephant is constructed by 8 letters ELEPHANT. 2 అంతకన్నా ఎక్కువ అక్షరముల కలయిక వలన పదము ఏర్పడుతుంది. 2 or more than those letters form a word. AI అను 2 అక్షరములు విడిగా ఉన్నప్పటికీ పదముల వలె అర్థాన్ని ఇవ్వగలనందున ఈ రెండింటిని ఏకాక్షర పదములని పిలువవచ్చును. పదములను వాక్యములలో అవి నిర్వర్తించు విధులను బట్టి 8 భాగాలుగా విభజించారు. వీటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లేదా ఆధునిక భాషలో వర్డ్ క్లాసెస్ అని పేరు. Parts of speech are the building blocks of language. They categorize words based on their functions in a sentence. Here's a breakdown of the main parts of speech with examples. Noun, namavachakam. Definition: a noun is the name of any person, place or thing. జీవుల, స్థలముల లేదా వస్తువుల పేర్లను తెలుపునదే నౌన్, నామవాచకం. ఎగ్జాంపుల్: డాక్టర్ హ్యాడ్ అడ్వైజ్డ్ మీ టు టేక్ మిల్క్ డైలీ. పై వాక్యంలో డాక్టర్ మరియు మిల్క్ అనునవి నౌన్స్. ప్రనౌన్, సర్వనామము. డెఫినేషన్: ఏ ప్రనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. నౌన్ కి బదులుగా వాడబడు పదములను ప్రనౌన్ అంటారు. ఎగ్జాంపుల్: రాహుల్ ఈస్ జస్ట్ 18 years old. He has no brother and sister. His birthday is on November 12th. పై పేరాలో హీ, హిస్ అను మాటలు రాహుల్ అనే వ్యక్తికి బదులుగా ఉపయోగించబడినవి. రాహుల్ అనే పేరు నౌన్, హీ, హిస్ అనేవి ప్రనౌన్స్. అడ్జెక్టివ్, విశేషణము. డెఫినేషన్: an adjective is a word used to tell the quality, color or number of a noun or a pronoun. నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క గుణమును, స్థితిని తెలియజేయ పదమును అడ్జెక్టివ్ అంటారు. ఎగ్జాంపుల్: ప్రియాంక ఈజ్ an innocent girl. He has a white shirt. పై వాక్యంలో ఇన్నోసెంట్, వైట్ అను పదములు విశేషణమును తెలియజేయును. వర్బ్, క్రియ. వర్బ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఎక్స్ప్రెసెస్ డూయింగ్, బీయింగ్ ఆర్ హ్యావింగ్. పనులను, స్థితులను కలిగియుండుటను తెలుపు పదమును క్రియ అందురు. ఎగ్జాంపుల్: I wrote a letter yesterday. The book is on the table. పై వాక్యములలో wrote,
ఈస్ అను పదాలు వర్బ్ అవుతాయి. అడ్వర్బ్ క్రియా విశేషణము. డెఫినేషన్: an adverb is a word which is used with a verb, an adjective or another adverb to add something to its meaning. ఒక పని ఎప్పుడు, వెన్, ఎక్కడ, వేర్, ఎలా, హౌ జరుగుతుందో తెలియజేసే పదమే క్రియా విశేషణము, అడ్వర్బ్. ఎగ్జాంపుల్: I shall bring you a book tomorrow. అభిరామ్ వాక్స్ స్లోలీ. పై వాక్యములలో టుమారో, స్లోలీ అని పదములు క్రియా విశేషణములు అవుతాయి. ప్రిపోజిషన్ విభక్తియార్థ పదము. డెఫినేషన్: ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ దట్ లింక్స్ నౌన్, ప్రనౌన్ అండ్ ఫ్రేజెస్ టు అదర్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్. ప్రిపోజిషన్ అంటే ఒక నౌన్ కు మరియు ఒక నౌన్ కు గల సంబంధాన్ని తెలిపే పదము, లేదా అడ్జెక్టివ్ కు నౌన్ కు గల సంబంధాన్ని తెలిపే పదము, లేదా వర్బ్ కు నౌన్ కు గల సంబంధాన్ని తెలిపే పదమే. ఎగ్జాంపుల్: ద ల్యాప్టాప్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద చైల్డ్ ఈజ్ హైడింగ్ బిహైండ్ ది ట్రీ. పై వాక్యములలో ఆన్, బిహైండ్ అను పదములు ప్రిపోజిషన్ అవుతాయి. Conjunction సముచ్చయము. డెఫినేషన్: ఏ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ జాయిన్ సిమిలర్ పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఒకే రకమైన పదమును గాని, వాక్యమును గాని, వాక్య భాగమును గాని కలుపు పదమును కంజంక్షన్ అంటారు. ఎగ్జాంపుల్: బీ స్ట్రాంగ్ అండ్ వైస్. హీ విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ ఆస్క్ హిమ్. పై వాక్యములో అండ్, ఇఫ్ అను పదములు కంజంక్షన్స్ అవుతాయి. ఇంటర్జెక్షన్ భావోద్రేక ప్రకటనార్థకము. An interjection is a sound or a word which express some sudden feeling. మనస్సులో కలుగు ఆకస్మిక లేదా గంభీరమైన భావములను తెలుపు శబ్దమును ఇంటర్జెక్షన్ అని అందురు. ఎగ్జాంపుల్: ఓహ్ వాట్ ఏ బ్యూటిఫుల్ సిటీ ఇట్ ఈస్. ఈ క్రింది వాక్యములో ఓహో అను పదము ఇంటర్జెక్షన్ అవుతుంది. నిత్య జీవితంలో వాడబడు కొన్ని ఇంటర్జెక్షన్స్: హెలో, హే, వావ్.